నా ప్రియ సహోదరులారా, దేవుని పేరట అందరికీ వందనములు. ఫలము. ఈ ఫలము మనము భూమి మీద ఉన్నప్పుడు ఎలా దొరుకుతుంది? మరణించిన తర్వాత మనకి ఎలా దొరుకుతుంది? ఫలము అనగా దేవుడిచ్చే ఫలము. లూకాసు వార్త 6వ అధ్యాయము 21వ వచనం ప్రకారము, బీదలు అనగా దీనస్థితిలో ఉన్నవారు, వారిని వారు తగ్గించుకున్నవారు, ఆకలి గురించున్నవారు అనగా ఎవరైతే ఆకలితో మోకాళ్ళుని మొరపెడతారో, ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో వారు, ఎవరైతే దుఃఖిస్తారో వారు అనగా ఎదుటివారి కొరకు, వారి కొరకు దుఃఖించుచు ప్రార్థన చేస్తూ వారి ప్రార్థన విజ్ఞాపనలు దేవునికి చెల్లిస్తూ ఉన్నవారు ధన్యులు. పరలోక రాజ్యము వారిది. పరలోక రాజ్యంలో వారికి ఎటువంటి ఫలం ఉంటుంది అంటే గొప్పదై ఉంటుంది. ఇక్కడ దుఃఖిస్తున్నారు కానీ అక్కడ సంతోషిస్తారు. ఇక్కడ ఆకలి దప్పికలు వారు ఉన్నారు కానీ అక్కడ సంతోషంతో సమస్తము వారికి కలుగుతుంది. ఆకలి దప్పులు వాళ్ళు కొనరు, వాళ్ళకి ఆకలి ఉండదు, దప్పి ఉండదు. అలాగే వారు దుఃఖిస్తూ ఉన్నారు కానీ అక్కడ దుఃఖించరు. దేవునిలో ఆరాధిస్తూ ఆనందంగా గడుపుతారు. అది అక్కడ ఇచ్చే మనకి ఒక ఫలం. అలాగే లూకాసు వార్త 6వ అధ్యాయము 25వ వచనం ప్రకారము, ధనవంతులారా అనగా అహంతో, గర్వంతో ప్రతి విషయంలో విర్రవీగుతున్నవారు, మీలో ఇప్పుడు నిండా తినుచున్నవారు ఇప్పుడు మీరు నవ్వుచున్నారు. ఎదుటివారిని చూచి ఎగతాళి చేస్తున్నారు. ఎదుటివారిని చూసి మీరు గర్వపడుతున్నారు. మీ స్థితి వారికంటే ఉన్నతంగా ఉందని మీరు గర్విస్తున్నారు. వారి గురించి ఏమంటుందంటే, వారికి ఫలం పరలోక రాజ్యంలో కాదు. పరలోక రాజ్యంలో దేవుడు అక్కడ ఫలం ఉండదు. వారికి నరకంలో వారికి ఇవ్వబడుతుంది ఆ ఫలం. ఎటువంటిదంటే అప్పుడు ఆ నరకంలో వారు ఏడుస్తారు, దుఃఖిస్తారు, అప్పుడు ఆకలితో అలమటిస్తారు. ఎదుటి వారిని చూసి వారు ఎవరైతే గర్వపడ్డారో అలా వారు అక్కడ గర్వం కాదు కదా, వారు దుఃఖిస్తారు, వారు ఏడుస్తారు. ధనవంతుడి గురించి జ్ఞాపకం చేసుకోండి, లాజరు గురించి జ్ఞాపకం చేసుకోండి, వారి ఇరువురి గురించి మీరు జ్ఞాపకం చేసుకున్నప్పుడు మీకు అర్థమవుతుంది. కాబట్టి మీకు ఒక చిన్న విషయం చెప్తున్నా, ఇప్పటికైనా మారి మీ శత్రువులను ప్రేమించండి. మిమ్మల్ని ద్వేషించే వారికి మేలు చేయండి. మిమ్మును శపించు వారిని దీవించండి. మిమ్మును బాధించు వారి కొరకు ప్రార్థన చేయండి. అప్పుడు దేవుడు మీ మొరను ఆలకించి మీకును, మీరు ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిను ఆశీర్వదించి దీవిస్తాడు. మీరు మీ మనసును మార్చుకొని దేవుని వైపు తిప్పుకొని దేవునికి విధేయులుగా జీవించండి. ఆమేన్.